ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ అంటారు దాన్ని. ప్రెసిడెంట్ కుడిపాటి కిషోర్ గారు, కార్యదర్శి బొత్తుల సుందర్ రెడ్డి గారు, డైరెక్టర్ సంపత్ గారు, జగన్మోహన్ రావు గారు. మొదటి నుంచి మా రోటరీ క్లబ్కి ఎంబీవీకేకి అనుసంధానంగా ఉండి చాలా కార్యక్రమాలని జగన్మోహన్ రావు నడిపిస్తూ ఉన్నారు. ప్రెసిడెంట్లు మారినా కూడా వారు మాత్రం మాకు లైజాన్గా కొత్త ప్రెసిడెంట్ని కూడా తీసుకురావటం, ఇటువంటి మంచి కార్యక్రమాలకి తోడ్పడటం జరుగుతూ ఉంది. మా క్రాంతి గారు కంప్యూటర్ ఇన్ఛార్జి. ఇక్కడ అనేక విభాగాలు ఉన్నాయి ఎంబీవీకేలో. రెగ్యులర్గా కుట్టు శిక్షణ జరుగుతూ ఉంటుంది మహిళలకి. మీరే అని కాదు, ఇంకెవరన్నా ఉంటే కూడా తెలియజేయచ్చు. మార్నింగు 10 to 1 వరకు ఒక బ్యాచ్, ఈవినింగు 2 to 5 వరకు ఒక బ్యాచ్. ఆ విధంగా కుట్టు శిక్షణ 2 బ్యాచ్లు నడుస్తూ ఉన్నాయి, రెగ్యులర్గా వస్తున్నారు. ఈ మధ్య ఒక ఆఫర్ కూడా చెప్పారు. కుట్టు శిక్షణ నేర్చుకున్న వాళ్ళకి మేము ఒక 3 నెలలు కోచింగ్ ఇస్తాము, తర్వాత వాళ్ళు ఒక ఎంప్లాయీగా ఒక చోట ఒక చిన్న ఇండస్ట్రీలో పనిచేసినట్టుగా ఒక చోటకి వెళ్ళి 10 to 5 6 ఆ రకంగా ఎంప్లాయ్మెంట్ కల్పిస్తామని ఒక ఆఫర్ వచ్చింది. అట్లా అనేక ఆఫర్లు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రావు కూడా ఇందాక మీలో ఇంకా ఏ శక్తి సామర్థ్యాలు ఉన్నాయో గమనించి వాటి మీద ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి చూస్తామని కూడా చెప్పారు. అట్లాగే ఈ కంప్యూటర్ సెక్షన్ 2016 నుంచి ప్రారంభమైంది. ఇప్పటి వరకు 2000 మందికి మనం సర్టిఫికేట్లు ఇచ్చాం. అది ఒక రెగ్యులర్గా ఒక్కో సీజన్లో కొద్దిగా ఎక్కువ మంది వస్తారు, ఒక్కో సీజన్లో కొద్ది తక్కువ మంది వస్తారు ఆ సందర్భాన్ని బట్టి. అట్లాగే ఇవాళ బీఎస్సీ బీకామ్ ఇట్లా పూర్తి చేసిన వాళ్ళు ఇంటర్న్షిప్ కింద కూడా కొన్ని బ్యాచ్లు వస్తే వాళ్ళకు కూడా మనం 2 నెలల పాటు, నెల పాటు, 40 రోజుల పాటు అక్కడ కోచింగు ఇక్కడ ఇప్పిస్తూ ఉన్నాం. అంటే ఇది ఎంబీ విజ్ఞాన కేంద్రం ఒక చారిటబుల్ ట్రస్ట్. దీంట్లో మిగులు అనేది ఏమీ లాభం కోసం ఆశించేది కాదు, అది చారిటబుల్ ట్రస్ట్ అంటే. దీంతోపాటు ఇంకా అనేక కార్యక్రమాలు కూడా నడుపుతూ ఉన్నాం. అమరావతి బాలోత్సవం ఒకటి ఎంబీ విజ్ఞాన కేంద్రం సపోర్ట్తో ఒకటి ప్రారంభమైంది. 190 స్కూళ్ళ నుంచి 12,000 మంది విద్యార్థులు వచ్చారు. మొన్న 15, 16, 17 తేదీలో సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజీలో జరిగినాయి 7వ బాలోత్సవం. ఆ బాలలందరినీ కూడా అనేక స్కూళ్ళకు సంబంధించిన బాలలందరినీ ఒక చోటకి సమీకరించి 60 రకాల ఈవెంట్స్లో వాళ్ళకి పోటీలు జరుగుతాయి. అటు గవర్నమెంట్ స్కూళ్ళు, ఎయిడెడ్ స్కూళ్ళు, ప్రైవేట్ స్కూళ్ళు, కార్పొరేట్ స్కూళ్ళు అన్నీ ఎవరిలో ఏ టాలెంట్ ఉంటే ఆ టాలెంట్లో వాళ్ళు ప్రదర్శిస్తారన్నమాట. అటువంటి బాలోత్సవం ఒకటి కండక్ట్ చేయడం జరుగుతోంది. అట్లా కల్చరల్ యాక్టివిటీస్ కూడా, కల్చరల్ యాక్టివిటీస్లో పాటలో పోటీలు పెడతా ఉంటాం. ప్రొఫెషనల్ సింగర్స్తో ఏదైనా మంచి సందర్భం వచ్చినప్పుడు వాళ్ళతో ప్రొఫెషనల్ సింగర్స్తో ఇప్పుడు సినీ రంగంలో ఆరుద్ర, దాశరథి 2 ప్రముఖ పాటల రచయితలు ఉన్నారు. వాళ్ళ పేరు మీద ఒక కార్యక్రమం ఈ మధ్య నడపటం జరిగింది. అది ఒక రకంగా ఆహ్లాదంగా, ఉచితంగా వచ్చి చూడటమే కదా, ఆహ్లాదంగా వాళ్ళని అనేక పాటలు, మంచి ఆలోచనలు, ప్రశాంతత కలిగేదానికి వీలుగా అటువంటివి కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం. అట్లాగే రేపు జనవరిలో నాటికల పోటీలు కూడా ఉన్నాయండి. 2 తెలంగాణ, ఆంధ్ర 2 స్టేట్స్ సంబంధించి నాటికల పోటీలు కూడా ఉన్నాయి. ఆ విధంగా నాటికల పోటీలు. ఇంకా కూచిపూడి నృత్యాల్లో కొత్త పద్ధతి ప్రవేశపెట్టాం మేము. వాళ్ళ యొక్క శిక్షకుల యొక్క తోడ్పాటుతో ప్రజాపాటకు నృత్య నేరాజనం అని పేరు పెట్టాం దానికి. జనరల్గా కూచిపూడి నృత్యాలకు సంబంధించి చాలా కష్టపడితే కానీ వాళ్ళు నృత్యం చేయలేరు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు చేస్తే కానీ ఒకదానికి నృత్యం చేయలేరు వాళ్ళు ఒక పాటకి. అటువంటి దాంట్లో ప్రజల యొక్క పాటలు అభ్యుదయ తెలుగు భాష మీద, మన వైతాళికులు ఎవరైతే ఉన్నారో గురజాడ గారి పేరు మీద, జ్యోతిరావు పూలే పేరు మీద, రైతుల సమస్యల మీద, ఇట్లా రకరకాల అంశాలన్నింటిలో ఉన్న పాటలకి వాళ్ళు నృత్యం చేస్తారు. కొత్త వెరైటీగా ఉంటుంది మనకి. ఆ రకంగా ప్రజాపాట నృత్య నీరాజనం అనే కొత్త ప్రక్రియని ప్రవేశపెట్టాం. ఇంకొక అంశం ఏంటంటే చిత్రలేఖనం అనేది చిన్నపిల్లల్లో హై స్కూల్ లోపు, ముఖ్యంగా 7వ తరగతి లోపు 8వ తరగతి లోపు వాళ్ళు ఇంకెక్కువగా పార్టిసిపేట్ చేస్తారు. తర్వాత అంతా స్టడీ మీదకి వెళ్ళిపోతారు. అటువంటి వాళ్ళకి చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తూ ఉంటాం. మొన్న 10వ తారీఖు చిత్రలేఖనం పోటీలు పెడితే 600 మంది వస్తారనుకున్నాం. ఫోరం ఫర్ ఆర్టిస్ట్ అని ఆర్టిస్టులు అందరూ కలిపి ఎంబీవీకేలో ఈ చిత్రలేఖనం పోటీలు కండక్ట్ చేయటం, వాళ్ళు మంచిగా తయారు చేసినవి మేము గ్యాలరీలు కూడా కింద ఏర్పాటు చేసాం. ఆ విధంగా పెడితే 600 వస్తారనుకుంటే 1000 వచ్చారు.
మళ్ళా తర్వాత 300 వచ్చారు. మొత్తం 1300 మంది ఆ రోజు పార్టిసిపేట్ చేశారన్నమాట. షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ని కూడా నడుపుతాం. 10 నిమిషాలు 8 నిమిషాల్లో కాన్సెప్ట్ ఇచ్చి షార్ట్ ఫిలిం తీయండి అని అంటాం. ఆ కాన్సెప్ట్ మీద షార్ట్ ఫిలిమ్స్ పోటీలు. ఆ విధంగా మొన్న ఈ మధ్యన అది కూడా ఒక ఫెస్టివల్ జరిగింది. ఇక అట్లాగే స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ వాటిల్లో కూడా మనం సెక్షన్ ఇస్తూ ఉంటాం. మ్యాథ్స్ కోచింగ్ కూడా ఇప్పించడం జరుగుతూ ఉంది. అట్లా రకరకాలైన ఇంకా లేడీస్కి ఎంబ్రాయిడరీ, ఇంకోటి ఉంది బ్యూటీషియన్ కోర్స్, ఆ కోర్స్ నేర్పటం. అట్లాగే కొన్ని సదస్సులు సెమినార్లు కూడా కండక్ట్ చేస్తాం. ఆ రకంగా ప్రజల్ని చైతన్యవంతం చేసే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది. మీరంతా వాట్సాప్ గ్రూప్లో ఉంటారు కాబట్టి మీకు తెలియజేస్తాం. మీకు సమయం ఉండి ఆసక్తి ఉన్న సందర్భాల్లో వచ్చి వాటిలో కూడా పాల్గొవచ్చు. రోటరీ క్లబ్ మిడ్ టౌన్ వాళ్ళు కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రపంచంలో ఉన్న రోటరీ క్లబ్ అన్నింటిలోకి రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ అనేది నెంబర్ 1 స్థానంలో ఉంది. అది మన ఆంధ్రదేశంలో, మన విజయవాడలో అటువంటి సంపాదించడం చాలా గ్రేట్ అనిపిస్తుంది. మరి చాలా డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయి, మరి వాటిని మించినటువంటి సభ్యత్వం తీసుకుని వాళ్ళు చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఎంబీవీకేతో అసోసియేట్ అయ్యి వాళ్ళు చాలా కార్యక్రమాలని నడుపుతూ ఉన్నారు. ఇప్పుడు కంప్యూటర్కి అంతకుముందు ఒక 3 బ్యాచ్లు 4 బ్యాచ్లకి వాళ్ళు ఏమన్నారంటే, మీరు కంప్యూటర్స్ సిస్టము టీచర్ అందరిని పెట్టుకుని చేస్తున్నారు, మేము వచ్చేటువంటి నేర్చుకోవడానికి వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము ఫ్రీగా వాళ్ళు డబ్బు కట్టకుండా ఇస్తాం, అదో రకమైన సర్వీస్ అని చెప్పిన అంటంతో ఇప్పుడు మీ బ్యాచ్ 30 మందికి అటువంటి మీ పేర్లను తీసుకుని వాళ్ళు పంపించాం. వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. కాకపోతే ఈరోజు ఇనాగరేషను ఈరోజు పెట్టుకున్నాం. మళ్ళీ అయిపోయిన తర్వాత వీడ్కోలు సభ పెట్టుకుందాం. ఆ సందర్భంలో మీరు ఏం నేర్చుకుందో కూడా మీ అభిప్రాయాలు తీసుకుంటాం. ఏమైనా తప్పులు ఉంటే కూడా మేము సవరించుకోవడానికి కూడా దాన్ని ఉపయోగించుకుంటాం. అటువంటి బృహత్తరమైన కార్యక్రమం రోటరీ క్లబ్ మనకి సహాయం చేస్తూ ఉంది. అట్లాగే బాలోత్సవాల్లో ఇతరత్ర కూడా సహాయం చేస్తూ ఉంది. అట్లా మరి దీన్ని విజయవంతం చేసుకోవాలి. మీరు మనసు పెట్టి ఇర్రెగ్యులారిటీ లేకుండా రెగ్యులర్గా వచ్చి నేర్చుకోవాలి. ఇంకొక అంశం ఏంటంటే, ఒక రకంగా జగన్మోహన్ రావు కానీ ఇంకా కొంతమంది రోటరీ క్లబ్లో పనిచేసిన వాళ్ళు, డైరెక్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళు, మీరు ఎంఎస్ ఆఫీసు డిటిపి ఈ 2 కనుక చేస్తే, ఎంఎస్ ఆఫీసులో ఎక్సెల్ ఇవన్నీ బాగా పర్ఫెక్ట్గా చేయగలిగితే మేము ఇమీడియట్గా జాబ్ ఇస్తాం, మాకు మనుషులను పంపించండి, మేము ఇంటర్వ్యూ చేసుకుని సెలెక్ట్ చేసుకుంటామని అంటున్నారు అని ముందుకు వస్తున్నారు. కొంతమందిని పంపుతున్నాం, కానీ కొంతమంది నేర్చుకుంటున్నారు. మరి ఎందుకనో దాన్ని వదిలేసినట్టు అనిపిస్తుంది. ఏదైనా ఒకటి నేర్చుకున్న తర్వాత వదిలేయకూడదు, దాన్ని చివరిదాకా చేస్తే చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. అందుకని మీరు పట్టుదలగా ఈ చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకొని నేర్చుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇంకోటి ఏంటంటే, 2 డాక్టర్స్ వచ్చారు స్టూడెంట్స్గా. మీరు కూడా బాగా నేర్చుకుని విజ్ఞాన కేంద్రానికి కూడా ఏదైనా తోడ్పడు. డాక్టర్ గారు అంటున్నారు రేపు ఏదైనా వైద్య శిబిరం పెడతాం, వారు వచ్చి సేవ చేసి ఈ కుట్ సెక్షన్ నేర్చుకునే వాళ్ళందరూ ఒక రోజు బ్లడ్ టెస్టులు పెట్టాము. షుగర్ ఉందని తెలవనటువంటి ఒక 5-6 కేసులు బయటపడినాయి. అట్లాగే థైరాయిడ్ ఉన్నటువంటి కేసు ఒకటి బయటపడింది ఆ టెస్టుల్లో. అట్లా ఈ సమాజంలో అన్నీ అందుబాటులో లేకపోవటం కానీ, నెగ్లిజెన్సీ కానీ, జీవనంలో ఉండే స్పీడ్ మూలన కానీ కొన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. అటువంటి ఈ టెస్టులో బయటపడతా ఉంటాయి. అట్లా అనేక రకాలుగా మన ప్రజలకి మనం నేర్చుకుందాం. మన సర్వీస్ ఇచ్చారు కదా వీళ్ళు, ఎంబీవీకే కానీ రోటరీ కానీ, మనం కూడా సమాజానికి ఏదోటి సర్వీస్ ఇవ్వాలి అనే దృష్టితో కనుకుంటే అది మా 2 సంస్థలు కూడా చాలా సంతృప్తి ఉంటుంది. అట్లా మీరు ముందుకు రావాలని, యూజ్ అండ్ త్రోగా ఉండకూడదు, ముందుకు రావాలని కోరుతూ